అయితే డిప్యూటీ సీఎంగా గ్రామ అభివృద్ధి శాఖకు సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష అని ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వింటూ ఉంటే మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పొచ్చు. సో అయితే స్పీకర్గా ప్రజెంట్ అక్కడ అయ్యన్న పాత్రుడు ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా వేరే పార్టీకి వెళ్ళకుండా టీడీపీ ఆయన సర్వస్వంగా బతికిన వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రిషికొండను గుండు కొట్టనట్టు ప్రత్యర్థులను విమర్శలతో గుండు కొట్టే సత్తా అయ్యన్నకే ఉంది. ఇకపై ప్రత్యర్థులను విమర్శించే అవకాశం ఆయనకు ఉండదు, ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి. అక్కడ కూడా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్తోని ఆయన మాట్లాడడం జరిగింది. కానీ అలా విమర్శలు చేసే వారిని వారించే బాధ్యత ఆయనకు ఉంది. వార్నింగ్ ఇచ్చే బాధ్యత కూడా మీకే ఉంది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు వాళ్ళు మాట్లాడకుండా అంటే మీరే వాళ్ళ సౌండ్ అనేది కట్ చేయాలి అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే సుదీర్ఘకాలంగా ఒకటే పార్టీలో ఒక లైఫ్ టైం జర్నీ చేస్తున్న అయ్యన్న పాత్రుడు ప్రజెంట్ ఆయన అక్కడ స్పీకర్గా ఉండడం ఆయనకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అలాగే మొత్తం సోషల్ మీడియాలో అటు రిషికొండ గురించి మాట్లాడినప్పుడు అండ్ అలాగే ప్రమాణ స్వీకారం చేశారు, మేము దీనికి రెస్పెక్ట్ ఇస్తున్నాము, మీరు ఇక్కడ ఉండాల్సింది కదా, వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పేసి దానిపైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ఏకైక మూమెంట్ ఇదే అని చెప్పొచ్చు. ఓవరాల్ యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఆయన మాటలు ఎప్పుడెప్పుడు విందామా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే ఇదని చెప్పొచ్చు. అయితే ఇదే కాకుండా ఆయన అపోజిషన్ పార్టీకి సంబంధించి అండ్ అలాగే అయ్యన్న పాత్రుడికి సంబంధించి ఆయన ఎంత గొప్పవాడు, అసలు ఆ పార్టీకి ఎంత చేశారు ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆ 5 నుంచి 6 నిమిషాల నిడివి ఏదైతే ఉందో అది మొత్తం నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి మనసులో ఎప్పటికీ ఉండిపోతుందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా జూన్ 22 ఏపీలో అందరూ గుర్తుంచుకునే ఒక డే అని చెప్పొచ్చు. అయితే ఆయన మాట్లాడుతున్న టైం మొత్తంలో కూడా మొత్తం అక్కడ ఎందుకంటే ఎటువైపు చూసినా ఎల్లో కలర్ జెండాలే కనిపిస్తున్నాయి. అంటే అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.